తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మా నాయకుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాని ప్రచారానికి మేము ఉపయోగించట్లేదు, సింబల్ మాత్రం వాడుకుంటాం అని ప్రకటించారు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జి అధ్యక్షుడైన ఎంఎం హసన్. ఇది వింటే ఎవరికైనా నవ్వాలో ఏడవాలో తెలియదు. 125 ఏళ్ల చరిత్ర ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీగా చెప్పుకునే, దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి పట్టిన దుస్థితి ఇంతకన్నాకి ఉదాహరణ అవసరం లేదు. దుస్థితికి ఇది దుస్థిత, దారుణమా, అవమానమా, లజ్జాకరమా, ఇవన్నీ మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే పోనీ వాయనాడు నుంచి, కేరళలో వాయనాడు నుంచి రాహుల్ గాంధీ ఇది మొట్టమొదటిసారి కాదు పోటీ చేస్తుంటే, ఇంతకుముందు ఒకసారి పోటీ చేశారు, విజయం సాధించారు, ఇప్పుడు రెండోసారి చేస్తున్నారు. ఎందుకు మరి ఈ దుస్థితి వచ్చింది అంటే, వాళ్ళు అలయన్స్ పెట్టుకున్న కేరళ ముస్లిం లీగ్ పెట్టిన షరతుల్లో, ముందస్తు షరతుల్లో అది ఒకటి. అది ముఖ్యమైన షరతు ఏంటంటే, మీ జెండా ఎక్కడా కనబడకూడదు. వీళ్ళు ఒప్పేసుకున్నారు. ఇంకా అది కాంగ్రెస్ పార్టీ ఏమిటి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఏంటి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏంటి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చరిత్ర ఏంటి, ఓ ముస్లిం లీగ్ అనే ఒక చిన్న రాష్ట్రంలో ఉన్న పెట్టిన పార్టీ పెట్టిన ఆంక్షల్ని ఒబే చేసి మేము జెండాని వాడట్లేదు ప్రచారంలోనూ, కేవలం సింబల్ వరకు వాడతాము. పోలండి సింబల్ వరకు అనుమతి ఇచ్చారు, అదేనా సంతోషం చేస్తున్నారు అనమాట. సింబల్ని ఒప్పుకుంటారు కానీ వాళ్ళ సింబల్ మీద పోటీ చేయమని లేదు కాబట్టి అంతవరకు పాపం వీళ్ళు ముచ్చటపడినట్టున్నారు, పోనీ ఈ అవకాశమైనా ఇచ్చారని. ఇది ఏంటిది, ఎక్కడికి పోతున్నాం మనం భారతదేశ రాజకీయాల్లో? అసలు నిజానికి చెప్పాలి అనుకుంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఎవరు చెప్పుకునే నెహ్రూ నుంచి గాంధీ తరం వరకు, అంటే నెహ్రూ గారితో మొదలుపెట్టినంటే మహాత్మా గాంధీ రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి, ఎన్నికల రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి ఆయన చెప్పుకోవడానికి లేదు. నెహ్రూతో మొదలవుతుంది, గాంధీతో ఎండ్ అవుతుంది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ. వీళ్ళు సోనియా గాంధీ ప్రత్యక్షంగా రాకపోయినా వెనకుండా చక్రం తిప్పి ఆడించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా వచ్చాడో తెలియదు, రాలేదో తెలియదు. అటువంటి దుస్థితిలో ఈవేళ పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక లోకల్గా ఉండే ఒక చిన్న పార్టీ పెట్టిన ఆంక్షలకి, అది కూడా చాలా ఎన్నికల రాజకీయాల్లో ఏదైతే కూడదో అది, మీ జెండా వాడద్దు అంటే మేము వాడము అని చెప్పి ఒప్పుకొని ప్రకటించారు. అంటే మరి అడుగుతారు కదా, అడిగారు ఏంటంటే కారణం ఏమైనా చెప్తారని. ఇంతకు మించి నేనేం చెప్పలేను అని ఆయన హసన్ గారు ప్రకటించాడు. ఇది కాంగ్రెస్కి అంటే కేవలం ఎన్నికల్లో విజయం సాధించడమేనా, లేకపోతే వాయనాడులో రాహుల్ గాంధీ విజయం ఉంటే చాలా, ఇంకేం జెండా పార్టీ ప్రతిష్ట, పలుకుబడి, వ్యవహారం ఇవేం అవసరం లేదా? గౌరవం ముఖ్యంగా, జెండా అన్నది ఒక ప్రతి పార్టీకి ఒక గౌరవం. అది పార్టీ నాయకుడు చచ్చిపోతే కూడా వాళ్ళని పార్టీ జెండా ఎందుకు కప్పుతారు అంటే, అది గౌరవ సూచకంగా కప్పుతారు. అటువంటి జెండాని వాళ్ళు చంపేశారు, అక్కడ జెండాని చంపేశారు. అక్కడ ఇది ఎందుకు వచ్చింది ఈ దుస్థితి, ఏంటి కారణం ఏంటి, ఎందుకు అనుకుంటే, దేశంలో రాజకీయాలు ఎలా తగులడుతున్నాయో అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ వేరే చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ ఎందుకు దూరమైంది అంటే, అదే కాంగ్రెస్ బలహీనతలే బీజేపీ బలంగా ఉంది ఇవాళ. కాంగ్రెస్ బలహీనతలు ఏంటి, ఏదో 1-2 వర్గాల సెక్షన్స్ని పట్టుకోవడం, వాళ్ళని బతికించుకోవడం, వాళ్ళని బుధాన్ని ఎత్తించుకోవడం, మెజారిటీ ప్రజల్ని విస్మరించడం. ఇది తప్పు. అనేక సంవత్సరాల నుంచి, అనేక దశాబ్దాల నుంచి చేసుకుంటూ వస్తుంది. 60 ఏళ్ల పాటు సాగించిన, ఈ దశాబ్దాల పాటు సాగిన దీన్ని భరించలేక ప్రజలు కాంగ్రెస్కి ఒక్కొక్క సెక్షన్ వీళ్ళు బుధాన్ని ఎక్కించుకున్న సెక్షన్స్తో సైతంగా అందరూ దూరం వెళ్ళారని చెప్పడానికి ఉత్తరాదిన జరిగిన ఫలితాలే మనం అందరూ చూస్తున్నాం. ఉత్తరాదిన యూపీలో మన సెక్షన్స్, లేకపోతే ముస్లిమ్స్, లేకపోతే మైనారిటీలో ఇంకోటి ఇది అనుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి దూరం అయ్యారు కాబట్టి ఉత్తరాదిన జీరోకి వచ్చేసింది. ఉత్తరప్రదేశ్లో జీరోకి వచ్చేసిన కాంగ్రెస్ మళ్ళీ నెమ్మదిగా పుంజుకుంటుంది. ఇప్పుడు ఏదో పుంజుకుని వస్తుంది అనుకుంటే, ఈవేళ రేపు మోడీ పార్టీ వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా, ఇండియా కూటమి వస్తుందా అన్నది అది వేరే సెపరేట్ విషయం. అది మోడీ ఉత్తరాదిన తగ్గుతోంది, ఉత్తరాదిన సీట్లు తగ్గచ్చు, అందుకే దక్షిణాదిన పాగా వేసి అందులో కొన్ని సీట్లు సాధించాలి, మినిమం సీట్ల కోసం అని చెప్పి అంటున్నారు అన్నది అదొక వెర్షన్. ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే ఇంతకుముందు 80కి పూర్తి సీట్లు, చాలా వరకు సీట్లు సంపాదించిన మోడీ పార్టీ, అంటే బీజేపీ అని ఎందుకు అనట్లేదంటే అది బీజేపీలో లేదు కాబట్టి. మోడీ నాయకత్వంలోని బీజేపీ మోడీ చాలా బీజేపీ పార్టీ ఇవాళ ఏంటంటే పరిస్థితి, అక్కడ ఎప్పుడు 50 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదు, 80కి అని అంటున్నారు. అంటే 30 సీట్లు ఇండియా కూటమి ఖాతాలో పడినట్టే కదా. అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా తగ్గుతాయంటున్నారు. అలాగే ఉత్తరాదిన హర్యానాలో 10కి 10 వచ్చే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. రాజస్థాన్లో 26కి 26 వచ్చే, అది ఆ పరిస్థితి లేదంటున్నారు. గుజరాత్లో 26కి 24 వచ్చే, ఆ పరిస్థితి లేదంటున్నారు.
ఆ పరిస్థితి ఉన్నా లేకపోయినా అసలు విజయం ఓటమి ఈ రెండు పక్కన పెట్టండి, ఎన్నికల్లో అది కరెక్టే. కానీ అసలు గౌరవం, ప్రతిష్ట, పలుకుబడి వీటిని చంపేసుకుని ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగిస్తుంది అనుకుంటే అంటే విజయం కోసం ఏ గడ్డైనా కరుస్తారు అనడానికి ఇది వినడానికే చాలా అత్యంత జుగుప్సాకరంగా ఉంది. మీ పార్టీ మీరు ప్రచారం చేసుకున్నా సరే కూడా మీ పార్టీ జెండా ఎక్కడా వాడడానికి వీల్లేదు, మీ సింబల్ని వాడుకోవచ్చు అని వాళ్ళు చెప్పారట, వీళ్ళు వాడుకుంటారట. ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఈ దేశంలో రాజకీయాలు ఎక్కడికి వెళుతున్నాయి? ఏంటిది అని అనుకుని చూస్తే ఈవేళ ఎప్పుడు అది ముందేమో చెప్పుకున్నట్టుగా వీళ్ళ బలహీనతలే బీజేపీ బలంగా పెంచుకొని కాంగ్రెస్ మొదటి నుంచి ఈ మధ్య కాలంలో మరీ దారుణంగా ఏంటంటే అంటే మెజారిటీ ప్రజల లేకపోతే మధ్యతరగతి ప్రజల మనోభావాలను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. మధ్యతరగతిని కానీ పోనీ వీళ్ళు ఏమైనా మధ్యతరగతిని ఇప్పుడున్న బీజేపీ మోడీ షాల నేతృత్వంలో మధ్యతరగతిని ఏమైనా చూస్తుందంటే నెడ్డి కొట్టేస్తున్నారు, వాయి కొట్టేస్తున్నారు, చెవులు మూసి 3 చెరువులు నీళ్లు తాగించారంటారు. అలా అన్ని రకాల పనులు, తెలియని పనులు, తెలియని పనులు, కట్టిన పన్నే కట్టి అన్నట్టుగా జీఎస్టీ పేరు చెప్పి ఒక రకంగాను ఇంకో రకంగాను, జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా పెట్రోలియం ప్రోడక్ట్స్ అది ఇంకో రకంగాను, ఇలా మన అనేక రకాల వాయింపులు జరిగిపోతున్నాయి, మనం చూస్తున్నాం. ప్రైవేటైజేషన్ ఇంకో పక్కనే క్యాపిటలిస్టిక్ థియరీలోకి వెళ్ళిపోతుంది. అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుంచి క్యాపిటలిస్టిక్ ఆర్థిక వ్యవస్థకి వెళ్ళిపోతుంది, గుత్తాధిపత్యానికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ సరే చూస్తున్నాం, ఇవన్నీ వ్యవహారాలు వేరే అనుకుంటే మొత్తం మీద ఈవేళ పరిస్థితి మధ్యతరగతి మనుగడ చాలా ఇబ్బంది అయిపోయిన పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఎవడో ఏ పార్టీ పట్టించుకోకపోయినా కాంగ్రెస్ అయితే దారుణంగా, కాంగ్రెస్ అంటే ఎందుకు ఆవగింపు వచ్చిందంటే మధ్యతరగతికి గురించి వాళ్ళకి అసలు కనీసం ఏ మానానా వాళ్ళకి పట్టింపు లేదు అన్న ఆవగింపు వచ్చిన తర్వాతే కాంగ్రెస్ అందరికీ దూరం అయింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎందుకు దూరం అయిందంటే రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తాం అనుకుని ఒక తప్పుడు మాటలు విని, చెప్పుడు మాటలు నమ్మి అధికారంలోకి వచ్చేస్తాం అనుకుని, లేకపోతే కేసీఆర్ లాంటి వాళ్ళని నిజమే అనుకుని నమ్మి ఇవన్నీ చేసి వాళ్ళు వచ్చారు. అక్కడ చంకనాకిపోయారు, ఇక్కడ చంకనాకిపోయారు, ఇక్కడ మొత్తం గుండు సున్నాకు వచ్చేసారు, జీరోకి వెళ్ళిపోయారు. మళ్ళీ అది సవరించుకునే ప్రయత్నాలు కూడా ఒక్కసారి ఏం జరగట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి దేశ రాజకీయాలు అన్నది వేళ పెద్ద చర్చనీయాంశం. కాంగ్రెస్ పార్టీ జెండా వాడుకోకపోతే మనకే ఉంటారంటే అది కాదు. అక్కడ భారతదేశంలో కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్టులు అయినా ఇవి దేశానికి సంబంధించిన పార్టీలు. దేశానికి సంబంధించిన ప్రతిష్ట, పలుకుబడి దేశ విదేశాల్లోనూ ఉండడం అంటే ఈ పార్టీల మనుగడ మీద ఆధారపడి ఉంటుంది. పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని విధి విధానాలు ఉంటాయి, కొన్ని నియమావళి ఉంటుంది. వీటిని పాటించే రీజనల్ పార్టీస్కి ఆ ప్రాంతీయ దృక్పథమే తప్ప విశాలమైన దేశీయ దృక్పథం ఉండదు. అది ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే. అంచేత జాతీయ పార్టీలు ఉండి తీరాలి. ఇలాంటి భారతదేశం లాంటి అతిపెద్ద జనాభా కలిగిన దేశానికి జాతీయ పార్టీల ఉనికి అత్యంత అవసరం కూడా. అటువంటి జాతీయ పార్టీల ఉనికి ఒక పక్కనేమో మోనోపలి విధానంకై, ఇంకో పక్కన ఇలాగా ఎక్కడికి పడితే వాళ్ళకి బార్లా సాష్టాంగం పడిపోయి మీ జెండా వాడద్దంటే వాడమలే అని చెప్పి ఇది విధానానికి వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అని ఎన్నికల క్రమంలో ముచ్చరించుకుంటూ ఇలాంటి విషయాల మీద విస్తృతమైన చర్చ జరగాలి దేశవ్యాప్తంగా అని చెప్పి కోరుకుంటూ